జిల్లా పరిధిలో ఉండే 56 మంది రౌడీషీటర్స్ కి జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు రౌడీషీటర్స్ మేళా నిర్వహించి ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, స్థితిగతులను, నేర ప్రవృత్తి వైపు తిప్పడానికి ప్రేరేపించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలిగేవారికి పోలీస్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్పీ గారు వారికి సూచించారు. జిల్లా పరిధిలో రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలు పోలీసుల నిఘాలో ఉన్నాయని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ గారు అన్నారు. జిల్లా పరిధిలో గల రౌడీ షీటర్లకు ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఫోరెన్సిక్ మాడ్యూల్స్ మరియు శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో పురోగతితో నేరస్తులు చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యం అని అన్నారు. వారు ఏ నేరం చేసినా పోలీసులు ట్రాక్ చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నేరస్తులు తమ అకృత్యాలు పునరావృతం కాకుండా సరైన మార్గదర్శకత్వంతో వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని మొండిగా ఉండి, తమ పాత పద్ధతులను వదులుకొని వారిమీద అదేవిధంగా మళ్లీ నేరాలు చేసే వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. నేరం చేసే ముందు మీరు, రౌడీ షీటర్లు, మీ కుటుంబాలు మరియు వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. షీటర్లు మంచిగా మారి ఎలాంటి నేరాలు చేయకుండా సమాజాభివృద్ధికి దోహదపడినట్లయితే వారి సీట్లు తొలగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికలలో జిల్లా పరిధిలో గల షీటర్లు ఎటువంటి అలజడి సృష్టించకుండా మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎన్ లింగయ్య, మహేష్, సిఐలు రామ్లాల్, శివశంకర్, చంద్రశేఖర్, రాజేందర్ రెడ్డి, సోమ నర్సయ్య, ఎస్ఐ సునీత తదితరులు పాల్గొన్నారు. Like, share, subscribe.